హాయ్ గైస్, వెల్కమ్ టు ఏవా మీడియా. దిస్ ఈజ్ నాని. సో ఈరోజు అగ్ని పరీక్ష ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే ద రియల్ ఆర్ ఫేక్. సో స్టార్టింగే ఎవరు రియల్ ఏంటని జడ్జెస్ వచ్చి నలుగురు పేర్లు చెప్పారు. సో వీళ్ళు నలుగురు కొంచెం ఫేక్ అనిపిస్తున్నారని చెప్పి స్టేజ్ మీదకి పిలిచిన తర్వాత నాకు తెలిసి ఈరోజు టాస్క్లు ఏం లేకపోయినా పర్సన్స్ గురించి మనం మాట్లాడుకోవచ్చు. బట్ మెయిన్గా ఏమనిపించిందంటే, మన శాలిని ఉంది కదా, రామకృష్ణ అయితే వేరే లెవెల్ అనమాట. అరిచేస్తుంది రామకృష్ణ అని, పాపం షడప్ అంటుంది, మూసుకో అంటుంది. రామకృష్ణ పాపం అప్పటికి మీరు సారీ ఎందుకు చెప్పారు, మీరు అదెందుకు అన్నారు, ఇదేందుకు అన్నారు. మనోడికి తెలిసిందేగా, డిఫైన్ చేసుకోవడం రాదు. ఆ షటప్ అనే వాడికి పేటెంట్ రైట్స్ అమన్వి. ఇట్లా షటప్ అని ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటుంటే ఈ జడ్జెస్ ఎందుకున్నారు అర్థం కావట్లేదు. లాస్ట్లో కామ్గా మీరు అలా మాట్లాడకూడదు, తప్పు కదా, అది ఇది అని చెప్పేసి చెప్తున్నారు. బట్ ఆ ఇన్సిడెంట్ జరిగింది మాత్రం గొడవ. రామకృష్ణ పాయింట్స్ కరెక్ట్గా పెడుతున్నాడు రామకృష్ణ. మనోడు రామకృష్ణ కొంచెం యాజ్ యూజువల్గా కన్ఫ్యూజ్ అయ్యాడు. ఇంకా గాయత్రిది, సృష్టి, వీళ్ళిద్దరికీ లోపల ఏదో కోల్డ్ వార్ జరుగుతుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు నామినేట్ చేసుకుంటున్నారు. నువ్వు నన్ను చేస్తే నేను నిన్ను చేస్తా అని చెప్పేసి. సో రోహిత్ కూల్ కంపోజ్, చాలా బాగా కూల్గా మాట్లాడుతున్నాడు, పాయింట్లు బాగా పెట్టాడు. ఇప్పుడు నిమ్మకాయ టాస్క్ అనమాట. నిమ్మకాయలు శ్రీముఖి ఒక 4 నిమ్మకాయలు పట్టుకొని ఇసిరేసింది వాళ్ళ మీదకి. అక్కడ స్టార్ట్ అయింది. ఏంటమ్మా వదిలే, అరిస్తే వెళ్ళిపోతావా, నేను పట్టుకున్నా అంటే వెళ్ళిపోతావా అని అమ్మని రెచ్చగొట్టింది శ్రీముఖి వచ్చి. సరే ఇప్పుడు నేను ఇస్తున్న ఛాలెంజ్, నువ్వు లాక్కో అపూర్వ దగ్గర. కత్తం. ఇక అపూర్వ దగ్గరికి వెళ్ళేసి అమ్మటే నిమ్మకాయ లాక్కెళ్ళిపోయి స్టేజ్ మీదకి వెళ్ళిపోయాడు. అమ్మనేమో నీ బిహేవియరే నాకు అసలు నచ్చదు అంటే. ఈ ఈ ఎపిసోడ్లో నాకు ఇవే ఎంటర్టైనింగ్ అనిపించాయి. గేమ్ లేదు, మస్తు నవ్వు వచ్చింది నాకు. అయిపోయింది, నిమ్మకాయలు తెచ్చుకేసుకున్నారు, గేమ్ స్టార్ట్ అయినాయి. ఇంకా గేమ్ ఈ ఎపిసోడ్లు ఏమంటారు, ఈ టాస్క్ల విషయానికి వస్తే నాకు ఈ టాస్క్లు పెద్దగా చెప్పను. ఒక్కొక్క టాస్క్ ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. అంత ఇంట్రెస్టింగ్గా కూడా ఏం లేదు. సో వెయిట్ అనమాట. ఆలుగడ్డలు తీసుకొచ్చి ఆలుగడ్డలతో పాటు కొన్ని బ్యాగ్లో పెట్టేసి, ఒక గిన్నీ బ్యాగ్స్లో, గోన్ సంచిలో పెట్టేసి ఏది రియల్ ఏది ఫేక్, ఏది వెయిట్ ఉన్నదని కనిపెట్టాలి. టాస్క్ అయిపోయింది. టీమ్ లీడర్స్ అవుతారు. సృష్టి, అమనను వీళ్ళు వస్తారు, రాజకుమారి వీళ్ళు వచ్చినప్పుడు టీమ్ సెలెక్ట్ చేసుకోవాలి. కొన్ని పైపులు పెట్టారు. ఏది పెద్ద పైప్ ఎవరికి వస్తే వాళ్ళకి పెద్ద టీము, చిన్న పైప్ ఎవరికి వస్తే అట్లా. ఇంకా తర్వాత చూసుకుంటుంటే రాజకుమారి వచ్చి మన మిథిలేష్ గెస్ చేసినప్పుడు స్టార్టింగ్ లో మిథిలేష్ అంటాడు, నువ్వు వర్త్ కాదు, డిజర్వ్ కాదు లీడర్ అని చెప్పేసి. ఇప్పుడు మిథిలేష్ కరెక్ట్ గా గెస్ చేయడం వల్ల రాజకుమారి లీడర్ అవుతుంది. రాజకుమారి డైరెక్ట్ వదిలేస్తుంది. ఎవరైతే నన్ను వర్త్ కాదన్నారో, ఎవరైతే డిజర్వ్ కాదన్నారో వాళ్ళ చేతిలోనే నాకు లీడర్షిప్ వచ్చేటట్లు వచ్చింది అని చెప్పేసి ఇదనమాట. సో తర్వాత టాస్క్ 3 ఆ లీడర్షిప్. అసలు ఇదంతా ఎందుకు నాకేం అర్థం కావట్లేదు. భాగికి బ్లైండ్ కార్డ్ యూజ్ చేయాలి ఖచ్చితంగా అని చెప్పింది. సృష్టికి మంచి ఛాన్స్ ఇచ్చారు, ఎందుకంటే చిన్న పైపు వచ్చింది కాబట్టి. ఇచ్చినప్పుడు భాగిని తీసుకోవాలి కదా, హాఫ్ ఆఫ్ ది పాయింట్స్ వచ్చేస్తాయి బ్లైండ్ కార్డ్ వల్ల. నువ్వు భాగిని తీసుకోకుండా ముగ్గురు అబ్బాయిలని తీసుకుంది. రాజకుమారి కరెక్ట్గా గ్రాప్ చేసుకుంది. అమ్మనికి ఏమో మిగిలిపోయిన మెంబర్స్ అందరినీ అమ్మని టీంలో వేశారు. ఈ టాస్క్లు చూసుకోవాలి. బోర్డు వెనకాల ఒకరిని నిలబెడతారు, ఎవరు హైట్ ఉన్నారని కనిపెట్టాలి. జస్ట్ నెక్ వరకే కనిపిస్తుంది. అది కొంచెం సృష్టి గెస్ చేసింది. నెక్స్ట్ ఫుడ్ టాస్క్ అనమాట. తర్వాత మ్యాజిక్లో ఇంకా డోనట్స్ తీసుకొచ్చి వాళ్ళు ఎదురంగా పెట్టి ఏది రియల్ ఏది ఫేక్, అది సింపుల్ గెస్ చేశారు. క్లాసికల్ డాన్సర్, అసలు ఇదైతే ఇంకా దారుణం తెలుసా. ఇంకా తర్వాత సన్ఫ్లవర్ది కూడా క్లియర్గా మనకి టీవీలో కొంచెం కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు, కానీ రియల్గా అర్థమైపోతుంది ఏ కలర్ ఏంటి అని చెప్పేసి. తర్వాత మదర్ అండ్ డాటర్ టాస్క్ కొంచెం లాస్ట్లో బెటర్గా అనిపించింది. పాప ఆడుకుందబ్బా ఈ ఎపిసోడ్కి హైలైట్. పాప చాలా బాగా ఆడుకుంది. అట్లీస్ట్ చిన్న క్లూ కూడా ఇవ్వనివ్వలేదు. 500 ఒక 600 వచ్చాయి. వచ్చినప్పుడు ఏమైంది, బ్లైండ్ కార్డు. అసలు దెబ్బ అక్కడ పడింది. రాజకుమారి ప్లస్ పాయింట్ ఏంటంటే బాగిని సెలెక్ట్ చేసుకుంది. హాఫ్ ఆఫ్ ది పాయింట్స్ వస్తాయి కాబట్టి బాగిని పక్కా సెలెక్ట్ చేసుకోవాలనిపించింది. సిస్టీకి యూజ్ చేసుకోలేకపోయింది, బిస్కెట్ అయిపోయింది. ఈ గేమ్లో ఎల్లో కార్డు ఇవ్వడానికి అంతగా ఏం లేదు. వరస్ట్గా ఎల్లో కార్డు ఇవ్వాలంటే ఆ టాస్క్లు ఇచ్చిన వాళ్ళకి ఇవ్వాలి. ఆ టాస్క్లు ఎవరైతే పెట్టారో వాళ్ళకి ఎల్లో కార్డు ఇవ్వాలి, లేకపోతే ఆ జడ్జెస్కి ఎవరికొకరికి ఇచ్చి పంపించాలి. ఎందుకంటే కంటెస్టెంట్లు అందరూ బాగా ఆడారు. కొంచెం వాళ్ళు గేమ్ పరంగా ఏమి ఇవ్వలేదు, ఓవరాల్గా అప్పటికి ఇచ్చిన పరంగా వాళ్ళకి ఇచ్చేసారు, గాయత్రికి ఇచ్చేసారు. సో అది పక్కన పెట్టేస్తే, సో ఇంకా రాజకుమారి మరి నాకెందుకు రాజకుమారి ఏది చేసినా కావాలని ఏదో క్రింజ్ ఓవర్గా డ్రామాటిక్గా చేస్తుందేమో అని అనిపిస్తుంది. ఈరోజు మంచిగా స్టార్ ప్లేయర్ వచ్చేసింది, ఆమెకి ఎందుకు ఇచ్చారో కూడా నాకు అర్థం కాల. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో పెట్టండి. రాజకుమారి గురించి డెఫినెట్లీ కామెంట్లో పెట్టాలి. అసలు మీ ఒపీనియన్ ఏంటి? నేనేమన్నా తన మీద ఏమన్నా పర్సనల్గా అంటే నాకు నచ్చక చేస్తున్నానా, మీకు అలానే అనిపిస్తుందా? సో ఈరోజు ఓవరాల్గా ఎపిసోడ్ ఎలా అనిపించిందో అది కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.